చిత్తూరు, అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాల్లో టమాటా సాగు రైతులకి మరో గండం వచ్చి పడింది. ఇటీవల కాలంలో ఈ ఊజీ ఈగతో పంట తీవ్రంగా నష్టపోవటమే కాకుండా పండిన పంట కూడా నాణ్యత లేకుండా పోతా ఉంది. రైతులు పెద్ద ఎత్తున ఆ టమాటా అంతా కోసి కుప్పల కుప్పల రోడ్లు అమ్మడబోయాల్సి వస్తూ ఉంది. పొలంలో వదిలేస్తే అది ఇంకా రెచ్చిపోద్ది ఆ పురుగు. టమాటా సాగు గతంలో చాలా ఈజీ అనుకునేవారు, పెద్దగా పురుగు మందులు కొట్టే పని లేదని ప్రచారంలో ఉండేది. పరిస్థితులు మారిపోయాయి. దానికి కూడా ఊజీ ఈగ అనేది తగులుకుంది. పంటల్లో ఈ మధ్యకాలంలో మిరపలో నల్ల తామర, మ్యాంగోలో రకరకాల ఈ పురుగులు, చీడలు, పీడలు, ఇక టమాటాలో ఊజీ ఈగ, జామ పండులో కూడా అంతే, పండేగ, రకరకాల ఈగలు ప్రతి ఫ్రూట్లో పువ్వుగా ఉన్నప్పుడే లోపల దూరిపోయి పురుగులు పెట్టేస్తాను. ఫ్రూట్ చుట్టానికి ఇంతలా ఉంటుంది, కోస్తే అన్ని పురుగులా ఉంటాయి. మరి కాయకి కవర్లు కట్టాలంటే ఏడవద్దు. కొంతమంది మామిడి రైతులు కాయకి కవర్లు కట్టి అట్నే దిగుబడులు తీస్తూ ఉన్నారు. ఆ పిండిగా ఉన్నప్పుడు, పువ్వుగా ఉన్నప్పుడు కాయకి కవర్లు కట్టి కాయ ఎంత లావైనాక అప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది గుడ్లు పెట్టేస్తూ ఉంది, ఆ గుడ్లు లోపల పురుగులుగా మారుతా ఉన్నాయి. టమాటా రైతుకు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు మరి దీని గురించి సలహా ఏమిస్తారో చూడాలి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ పంట మొత్తం తీవ్రంగా డ్యామేజ్ జరిగిపోతూ ఉంది. సగం పంట అక్కడే పోతూ ఉంది. దీంతో మిగిలిన పంటకైతే మంచి ధర దక్కుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో వినియోగదారులు అయితే కేజీ 30 రూపాయలు కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు. రైతులకి 15 రూపాయలు, 14 రూపాయలు, 13 రూపాయలు కేజీకి ధర దక్కుతూ ఉంది. ఎందుకంటే సగం పంట ఈ ఊజీ ఈగ తినేస్తూ ఉంది. ఆ పంట పండినా కూడా ఉపయోగం ఉండడం లేదు కాబట్టి సగం మొత్తం ఏరి అక్కడే పడేయాల్సి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఊజీ నివారణకి శాస్త్రవేత్తలు ఎలాంటి సలహాలు ఇవ్వబోతా ఉన్నారనేది ఒక నిపుణులతో మాట్లాడి మరో వీడియోలో ఈ వివరాలు మేము ముందుకు తీసుకొస్తాం. మీ ప్రాంతంలో టమాటా పంట ఎలా ఉంది, ఈ ఊజీ ఈగ దీని సంగతి ఏంది, గతంలో కూడా ఇలా అటాక్ చేసిందా లేదా అనే వివరాలు ప్రతి రైతు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.